నేను దత్తాత్రేయ గారి లాగా ఎప్పుడు వందల లెటర్లు రాయను. నా మిత్రుడు దత్తాత్రేయ గారు ఎప్పుడు కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు లెటర్లు రాసేవారు, ఒక 1000 100. నేను ఇదే 2 లెటర్లు జార్జ్ బుష్కు ఒక లెటర్ రాశాను ఆయన 8 సంవత్సరాలు ప్రెసిడెంట్గా. చంద్రబాబు నాయుడు గారు ఈ లెటర్ చదివితే ఇమీడియట్గా దాని మీద సంతకం పెడతారు. హైకోర్టు ఇచ్చిన దానికి కౌంటర్ ఫైల్ చేస్తారు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏడవడం చూసాం, అసెంబ్లీ బయట ఏడవడం చూసాం. నేను ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నాను, ఖజానాలో డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అప్పు చేశారు, మేము ఒక 5 లక్షల కోట్లు అప్పు చేశాం, వడ్డీ కట్టలేని పరిస్థితి. ఈ విషయాలు పవన్ తమ్ముడికి తెలియదు. ఆయన ఏదో కొత్తగా అధికారం వచ్చిందని డిప్యూటీ సీఎం చూసుకుంటున్నాడు తప్ప ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి నేర్పించాలి. చంద్రబాబు నాయుడు గారికి అందరికంటే దేశంలో తెలివితేటలు ఉన్నాయని ఇందులో లెటర్లో రాశారు. ప్రత్యేక హోదా అన్నది మన హక్కు, ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా అన్నది గవర్నమెంట్ ఇస్తానన్నది. ప్రత్యేక హోదా ద్వారా 10 లక్షల కోట్లు మనకు ఆదాయం. ప్రత్యేక హోదా ద్వారా 100,000 కంపెనీలు. ప్రత్యేక హోదా ద్వారా లక్షలు, దాదాపు 50 లక్షల నుంచి 1 కోటి ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో, సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు. ప్రత్యేక హోదా ద్వారా 2.5 లక్షల కోట్లు ఉన్నది ఇప్పుడు ఆదాయం 5 లక్షల కోట్లు అవుతుంది. ప్రత్యేక హోదా ద్వారా రైతులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, మహిళలకు ఉచిత విద్య, వైద్యం, అన్నిటికంటే ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చాలంటే 1,50,000 కోట్లు సంవత్సరానికి. అది కేవలం ప్రత్యేక హోదా ద్వారా జరుగుతుంది. అది గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధం. నేను ఆర్గ్యూ చేసిన తర్వాత ఆగస్టు 12, సెప్టెంబర్ 10ని ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఆర్డర్ ఇచ్చారు. మీకు కావాలా వద్దా అని జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. నేను వాళ్ళ పార్టీ చేశాను కనుక ప్రత్యేక హోదా కావాలా వద్దా. జగన్మోహన్ రెడ్డి గారు దానికి రిప్లై ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు దానికి ఇంకా రిప్లై ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ రిప్లై ఇవ్వలేదు. రాజకీయాలు పక్కన పెట్టి గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్తో రాశాను నేను, ప్రజాశాంతి పార్టీతో కాకుండా. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగా ప్రతిపక్ష హోదా లేదు, ఇంకా నేను తప్ప ప్రతిపక్ష హోదాలో ప్రశ్నించేవారు లేరు ఈ రాష్ట్రంలో. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎలాగాపామో, రైతులకు ఎలాగా రుణమాఫీ చేయడానికి అద్భుతంగా ఆర్థికంగా తీసుకొచ్చామో, ప్రత్యేక హోదా ద్వారా ప్రతి ఒక్కరు 6 కోట్లు ఆంధ్రులు బాగుపడతారు. 4 కోట్లు తెలంగాణ మిత్రులు కూడా మద్దతు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే మేము మద్దతు ఇస్తాము తప్పకుండా. కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది, బీజేపీ గవర్నమెంట్లో ఉంది కనుక ప్రత్యేక హోదా ద్వారా ఈ వీడియో మీరు 6 కోట్ల ఆంధ్రులకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, 15 కోట్లు దేశ విదేశంలో ఉన్న తెలుగు ప్రజలకు పెట్టి 7569441275 గ్రూపులు పెట్టండి. ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తాం. ఇంకొక విషయంలో చంద్రబాబు నాయుడు గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఈరోజు మనం వీడియో వైరల్ అవ్వడం చూసాం. చిత్తూరులో ఒక మహిళను ఆవిడ అప్పు చేయకపోయినా దారుణంగా కట్టేసి, కొట్టేసి చిత్రహింస చేశారు. చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే ఫోన్ చేసి ఆవిడతో మాట్లాడి న్యాయం చేయమని చెప్పారు, కేసు పెట్టి. నేనేం డిమాండ్ చేస్తున్నానంటే అక్కడ ఉన్న పోలీసుల్ని 307 అటెంప్ట్ టు మర్డర్ అంటారు దీన్ని, కన్స్పిరసీ 3-4 సెక్షన్లో మీరు కేసు పెట్టండి. 7 రోజుల్లో కేసు పెట్టకపోతే నేనే మీ మీద కేసు పెడతాను. ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చిన మనవి ఏంటంటే, ఇదే విషయం స్టాలిన్ తమిళనాడులో జరిగితే తమిళనాడు కోర్టు ఏమైనా తీర్పిచ్చిందంటే, ఎవరైతే అప్పులు ఇచ్చి జబర్దస్తిగా అప్పులు చేస్తున్నారో, లేదా మానభంగాలు చేస్తున్నారో, లేదా హత్యలు చేస్తున్నారో, ముఖ్యంగా అమ్మాయిలు ఎత్తుకొని వెళ్తాం మీరు డబ్బులు ఇవ్వపోతని, ఇది కొల్లలని చెప్పొచ్చు మన దేశంలో. సో స్టాలిన్ గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ని చూసి
అసెంబ్లీలో బిల్లు పెడుతున్నారు. చంద్రబాబు